మీరు జాబ్ చేస్తున్నారా? చేస్తున్నాను. ఏం చేస్తున్నారు? అకౌంట్స్ మేనేజర్. మీ సాలరీ 70,000. సో ఎలా ఉంటుంది మీ లైఫ్ స్టైల్ అనేది బేసిక్గా? అంటే చాలామందికి తెలియదు అబ్బాయిలు చాలా కష్టపడతా ఉంటారని, కానీ బయటకు చూసేందుకేమో ఓకే ఇంత సాలరీ వస్తుంది అంత సాలరీ వస్తుందని వాళ్ళకి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, కానీ బయట జనానికి అసలు రియల్ స్ట్రగుల్స్ మీరు ఎలా ఫేస్ చేస్తున్నారు అనేది మాకు చెప్పాలి ఇప్పుడు. డెఫినెట్గా అందరికీ ఇబ్బందులు ఉంటాయి. బట్ మనం చేసే ప్రతి ఒక్క ఏదైనా పాజిటివ్ తీసుకోవాలి. ప్రతిదీ ఇబ్బందిగానే ఉంటుంది. ఆ స్ట్రగుల్, నైట్ నిద్ర పట్టదు, టెన్షన్స్ వగేరా లేనిపోని అన్ని టెన్షన్స్ ఉంటాయి. టెన్షన్స్ లేకుండా ఏది ఉండదు. మినిట్ టు మినిట్ మినిమం అన్నీ 8 hours మినిమం కేటాయించాలి జాబ్కి. ఆ స్ట్రగుల్ కంపల్సరీ ఉంటుంది. చాలామందికి అరే ఈ అబ్బాయి జాబ్ చేస్తుండ్రా, వీడికి 70,000 వస్తున్నాయి, ఆడికి 60,000, వీడికి 1,00,000 వస్తున్నాయి అంటున్నారు, కానీ దాని వెనక మీరు పడుతున్న శ్రమ అనేది కూడా చాలా ఎక్కువనే ఉంటుంది. దాని గురించి ఏమంటారు? డెఫినెట్గా ఇప్పుడు మేము కూర్చొని వర్క్ చేసేవాళ్ళం. మాకు ఫిజికల్గా ఏం లేకపోయినా కూడా మెంటల్గా టెన్షన్స్ ఎక్కువ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఫిజికల్ పరంగా చెప్పాలంటే 4 బస్తాలు మూటలు మోస్తే ఎలా ఉంటుంది, ఇసుక బస్తాలు అంత బగ్ ఉంటుంది, అంత టెన్షన్స్ ఉంటాయి. బయట కనపడదు. ఆ ప్రెజర్ కంపల్సరీ క్యారీ చేయాలి. అందరి కోసం మ్యాక్సిమం కష్టపడి తప్పదు. పేరెంట్స్ డబ్బులు పంపించాలి, మనీ లేకపోతే కాదు కదా. ఇంట్లో వైఫ్, పిల్లలు, వాళ్ళ స్కూల్ ఫీజులు, పేరెంట్స్ మెడికల్ ఖర్చులు, సమ్ ఎక్స్పెన్సెస్ ఉంటుంది. లాస్ట్ పోనీ ఏం మిగలదు, మ్యాక్సిమం 5,000 మిగులుతుంది, 5,000 లేదా 10,000 మిగులుతుంది. దానికి కంపల్సరీ మనం ఈ టైం కేటాయించాల్సిందే. మినిమం 8 hours కంపల్సరీ చేయాలి డ్యూటీ. ఆ స్ట్రెస్ నుంచి అసలు బయటకు రావడానికి, ఓవర్కమ్ చేసుకోవడానికి మీరు ఎలాంటి ఇది చేస్తూ ఉంటారు? మ్యాక్సిమం ఉన్న దాంట్లోనే ఎత్తుక్కోవాలి. రిలాక్సేషన్స్, సమ్ మూవీస్, సమ్ రీడింగ్, సమ్ ట్రావెల్, డిఫరెంట్ వే ఉంటాయి. బట్ మనం ఎంచుకున్న వే పర్ఫెక్ట్గా మంచిగా ఉంటేనే మన లైఫ్ బాగుంటుంది. ఏదైనా రాంగ్ స్టెప్స్గా ఎంచుకున్నామనుకోండి, లైఫ్ మొత్తం స్మైల్ అయిపోతుంది. ఎంచుకున్న వే కరెక్ట్గా ఉండాలి, తీసుకున్న డెసిషన్ కరెక్ట్గా ఉండాలి. మనం వెళ్తున్నాం, వెళ్ళే దారిలో రకరకాలు ఉంటాయి, బట్ మన వే ఒకటే. ఏదనుకున్నా అది చేయాలి, అదొకటే. పేరెంట్స్ కోసం, ఫ్యామిలీ, పిల్లలు, ఆల్ ఫస్ట్ మెయిన్ ఆలోచించాల్సింది మన ఫ్యామిలీ. తర్వాత వేరే గురించి ఆలోచించాలి. ఫస్ట్ మన ఫ్యామిలీ గురించి పట్టించుకోకుండా ఎప్పుడైతే ఎదుటి వాళ్ళ గురించి పట్టించుకుంటామో అప్పుడు దెబ్బతినిపోతాం. ఫస్ట్ మన ఫ్యామిలీ పట్టించుకోవాలి. మన ఫ్యామిలీ కరెక్ట్గా ఉంటే ఎదుటితో మనకు అవసరం లేదు. మనం కరెక్ట్గా జాగ్రత్త బతుకుతున్నామా అది చాలు. ఒక ఎలా బతితే మనకెందుకు, మనం ఫస్ట్ పర్ఫెక్ట్గా బతకాలి, అది చాలు ఈ సొసైటీకి. ఫైనల్గా హ్యాపీగా ఉన్నారా? ప్రస్తుతానికి అయితే హ్యాపీ. బట్ నేను ఎంచుకునే వే పర్ఫెక్ట్గా ఉండాలి. పాజిటివ్ థింకింగ్, హ్యాపీగా ఉండాలి. ఏదైనా రిమార్క్ చేస్తే తప్ప మనలో అలాంటి ఈ కాన్ఫిడెంట్ లెవెల్స్ రాదు. రిమార్క్ చేయకుండా జాగ్రత్తగా ఉంటే లైఫ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. రిమార్క్ చేసినప్పుడు డెఫినెట్గా దాని సొల్యూషన్ బ్యాక్ సైడ్ మనం చేయాల్సిందే, అనుభవించాల్సిందే.